నమస్తే. మీ శివానిని. శివాని ఆంధ్ర వంటలో ఈరోజు నేను చికెన్ పకోడీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏం కలిపానో చెప్తాను చూడండి. చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను ఇలాగా. కట్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లో నేను కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా మామూలు మసాలా ఉంటుంది కదా! చికెన్ మసాలా అయినా సరే వేసుకోండి. దీంట్లో నేను కార్న్‌ఫ్లోరు, శనగపిండి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి కలిపాను. కలిపేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను నేను. బైండింగ్ చేసేసి. మ్యాగ్నేట్ అయిపోతది. చాలా స్మూతీగా ఉంటుందని ఉంచాను. ఇప్పుడు దీన్ని నేను ఈ పకోడీ వేస్తున్నాను. చూడండి. నాన్ స్టిక్ దాంట్లో వేసుకొని మనం ఇలాగ కొద్దిగా నూనెతోనే చేసుకోవచ్చు. బోలెడు నూనె అక్కర్లేదు. ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు. బోలెడు నూనె ఏసుకొని చేసుకోవాలంటే కష్టం గదా! అందుకని చెప్పి అందరికీ యూజింగ్‌గా ఉండేలాగా వేస్తున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ. మనం ఒక చికెను ఇవన్నీ వేసుకొని చికెన్ ముక్కలు చిన్న చిన్నవి మెత్తగా ఉంటాయి కదా! అవి ఒకటి బాగా గట్టిగా ఉన్నట్టు అదే గొట్టిగా అదే రెక్క ముక్కలుంటాయి గదా! అవి గమ్మున తినాలనిపించదు. అంటే ఏంటంటే, మామూలుగా అయితే నోటికి గట్టిగా ఉన్నట్టుంటుంది. ఇలా పకోడీ వేసుకుంటే చాలా బావుంటుంది. దీంట్లో పెద్ద ఇంగ్రీడియెంట్స్ ఏం లేదు కదా! చక్కగా అల్లం పేస్టు, కారం, పసుపు, ఉప్పు, మసాలా, మామూలు మసాలా వేసేసుకుంటే చాలు. కార్న్‌ఫ్లోరు, శనగపిండి వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకుంటే అయిపోతది. ఇది ఇలా కదిపేసుకుంటే శుభ్రంగా ఫ్రై అయిపోతాయి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం 2 అవర్స్ నానబెట్టేసాం కాబట్టి, నానబెట్టేసి చేసి మళ్ళీ జ్యూసీగా చాలా క్రిస్పీగా చాలా బావుంటుంది. కాస్త ఉల్లిపాయలు, నిమ్మకాయ పిండుకొని చక్కగా ఇవి తింటే అసలు వదలరు మీ పిల్లలు. చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు. మెత్తని ముక్కలు తినటానికి ఇష్టపడరు చాలామంది. అమ్మో! గట్టి ముక్కలు బావుంటుంది కదా చికెను, ముడిసి ముక్కలు అనుకుంటారు. ఇలా చేసి చూడండి మెత్తని ముక్కల్ని సూపర్ ఉంటుంది. మరి మా పాత రెసిపీస్ కూడా చూడండి మరి ఇంట్రెస్ట్‌గా అందరూ నాకు కామెంట్ చేయండి. మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎంకరేజ్‌మెంట్ చేస్తేనే కదా ఇంకా వంటలు వండుతాను. ఎన్నో వ్యూస్ వస్తే సబ్స్క్రైబ్స్ వస్తేనే అందరూ లైక్ చేస్తేనే మాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. నేను బయట వంటలు అసలు తినం మేము. ఇంట్లోనే చేసుకుంటాం. ఏ రెసిపీ అయినా సరే ఇంట్లోనే చేస్తా నేను. హోటల్‌కెళ్ళం మేము. మా పిల్లలకి అన్నీ ఇంట్లోనే చేస్తా నేను. మీరు కూడా ఇవన్నీ చూసి మీరు కూడా ఇంట్లో చేసుకుంటారని అన్ని రెసిపీస్ చేసి చూపిస్తున్నాను. ఇగో వేగిపోతున్నాయి చూడండి. నూనె కొద్దిగానే ఉంది. పకోడీ అయిపోతుంది. మంచి స్మెల్ వచ్చేస్తుంది. దీంట్లో ఆయిల్ వేస్టెడ్ అయ్యేది ఏమి ఉండదు. గుమగుమలాడే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారా అందరూని? బాగా రోస్టెడ్ ఫ్రై అయింది. ఆయిల్ ఎక్కువ పట్టలేదు. ఇగో దీంట్లో తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్‌లో తీసాను. సర్వింగ్ ప్లేట్‌లోకి. ఇగో పకోడీ రెడీ అయిపోయింది.
దీని ఇంగ్రీడియెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను చెప్తాను మళ్ళీ మీకు. ఇవన్నీ బోన్‌లెస్ చికెను. మీకు చెప్పాను గదా! ముక్కలు చిన్న చిన్న స్లైస్ కోసేసుకోండి. చిన్న చిన్న పీసెస్ అని చెప్పాను కదా! ఇదిగో దీంట్లో నేను ఇగో చికెను చూసారు కదా! మెత్తని చికెను. చక్కగా పకోడీ చేశాను. మీరందరూ ప్రతి దాంట్లో నంచుకొని తినొచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థాంక్ యూ.